హాయ్ అండి, నేను మీ డాక్టర్ ఖాసిం సాహెబ్. స్టార్ట్ నుంచి స్వాగతం. నమస్తే. ఈరోజు సంఖ్యాశాస్త్ర పరంగా శ్రీధర్ అన్న వ్యక్తి యొక్క పేరు గురించి మనం మాట్లాడుతున్నాం. డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్స్కి, పేరు యొక్క వైబ్రేషన్స్కి రెండు మ్యాచ్ అయినప్పుడే ఒక వ్యక్తి యొక్క లైఫ్ కెరియర్ బాగుంటుంది. అలానే ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండి పెట్టే పేరు కనుక రాంగ్ పొజిషన్లో ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనుసరించే పేరు యొక్క నామ సంఖ్యను కరెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఇది పట్టించుకోరు. న్యూమరాలజీలో అద్భుతాలు సృష్టించవచ్చు అని చాలామంది చెప్తున్నారు. నిజంగా అది అద్భుతాలు సృష్టించవచ్చు. ఈరోజు మనం ఒక శ్రీధర్ అన్న పేరు, అంటే ఈ క్లయింట్ నా వద్దకు ఒక 1 month క్రితం వచ్చారండి, ఆఫీసులో కలిశారు. తన డేట్ ఆఫ్ బర్త్కి ఆ పేరు మ్యాచ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మధ్యలో స్కిప్ చేసి చూడటం వల్ల మీకు పాయింట్లు అర్థం కాక వీడియో సగం చూసి కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. పూర్తిగా చూడండి దయచేసి, మీకు అర్థమవుతుంది. సరే, ఇది ఎప్పుడు ఉండేదే, కామెంట్స్ గురించి మనం పట్టించుకోము. కాబట్టి మనం ఈరోజు శ్రీధర్ అన్న పేరు సంఖ్యాశాస్త్రపరంగా మంచిదా కాదా, రైట్ ఆర్ బ్యాడ్, దాని మీద తెలుసుకుందాం. అతను మా దగ్గరికి శ్రీధర్ ఆయన నేము ఇలా రాస్తున్నారు. ఇతను దాదాపు నా దగ్గరకు 1 month బ్యాక్ వచ్చారండి. తన పేరు ఎలా ఉందో మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. 3, 4, 2, 5, 10, 18. శ్రీధర్ అన్న పేరులో నామ సంఖ్యను మనం కనుక క్యాల్కులేట్ చేస్తే 18గా రావడం జరిగింది. ఈ 18 అనేది హైపర్ టెన్షన్ నెంబర్ అంటాం న్యూమరాలజీలో. 18 అనేది హైపర్ టెన్షన్ నెంబర్ అంటాం. ఈ 18 అనే నెంబరు ఎవరి పేరులో ఉన్నా సరే చాలా కెరియర్ మీద ఇది ప్రభావం చూపిస్తుంది. హైపర్ టెన్షన్ అంటే ఏంటి అర్థం చేసుకోండి. వాళ్ళు ఎంత చాకరీ చేసినా ఆ మిడిల్ క్లాస్లోనే ఉంటారు. అంటే గ్రోత్ లెవెల్స్ ఉండవు. ఎదగడానికి కాస్త ఇబ్బంది ఉంటుంది. సో అన్నీ ఉంటాయి. చదువు ఉంటుంది, కెరియర్ని బాగా చేసుకోవాలన్న ఆలోచన ఉంటుంది, రకరకాల వ్యాపారాలు పెడతారు. కానీ ఏ వ్యాపారం చేసినా వీళ్ళకి అంతంత మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ శ్రీధర్లో ఈ 18 అన్న నామ సంఖ్య వచ్చినప్పుడు వీళ్ళ కెరియర్ డ్యామేజ్ అవుతుంది. మీరు చూడండి, నేను చెప్పానని మీరు ఇప్పుడు కూడా నమ్మొద్దు. మీకు దగ్గరలో ఉన్న శ్రీధర్స్ని చూడండి. 100లో 80% ఇబ్బంది పడేవాళ్ళు మాత్రమే ఉంటారు. మిగతా 20-25% మంచి రంగాల్లో ఇంజనీర్స్ గానో, టెక్నీషియన్ గానో, సినిమాల్లోనో రకరకాలుగా వాళ్ళ వృత్తులు ఉంటారు. ఎందుకంటే అదన్నీ గురుగారు మీరు ఇప్పుడు బాగాలేదన్నారు కదా, మళ్ళీ బాగుందని అంటున్నారంటే వారి డేట్ ఆఫ్ బర్త్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఇది పక్కా మేము తెలుసుకోవాలి. అదే అంటున్నాను, సగం వీడియోలు చూసి కామెంట్ పెట్టద్దు అని. పూర్తిగా చూస్తే నీకు చిన్న పాయింట్లు మిస్ అయ్యాం. సో ఈ 18ని వీళ్ళ లైఫ్ని డ్యామేజ్ చేస్తుందండి. హైపర్ టెన్షన్ నెంబర్, ప్రతి దానికి వీళ్ళకి టెన్షనే, బీపీ, షుగర్లు అన్నీ వస్తుంటాయి వీళ్ళకి. కానీ ఎక్కడ కూడా నిలబడలేరు. వీళ్ళు అనుకున్న స్థాయికి రాలేకపోవడం జరుగుతుంది. విద్యావంతులు ఉంటారండి వీళ్ళలో, మంచి నాలెడ్జీ పర్సన్స్ ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు? టెక్నీషియన్స్ ఉన్నారు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు కూడా 18 నెంబర్ రావటం వల్ల మనం వింటూ ఉంటాం. చాలామంది డాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నాడను, యాక్సిడెంట్లో పోయారను, ఇలాంటివి మనం వింటూ ఉంటాం తరచు. వాళ్ళ పేర్లు కూడా మీరు నామ సంఖ్యని క్యాల్కులేట్ చేయండి, ఈ 18 ఉంటుంది. 90% సినిమా యాక్టర్ల పేర్లో కూడా మధ్యలో అంటే నడి వయసులో చనిపోయిన వాళ్ళు కూడా
ఈ నెంబర్ ఉంటుంది. ఇది కానీ 16 కానీ 17 కానీ ఈ 3 నెంబర్లు ఉంటాయండి. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, మీరు గూగుల్లో ట్రై చేయండి. సో కాబట్టి శ్రీధర్ అన్న పేరు గల వాళ్ళు ఎవరైనా ఉంటే, దాదాపు శ్రీధర్ అన్న పేరు చాలామంది పెట్టుకుంటున్నారు. వాళ్ళు నాకు తెలిసి శ్రీధర్లో నేను దాదాపు ఒక 250 మంది నేను కరెక్షన్ చేశానండి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా బాగున్నారు, అద్భుతంగా. చిన్న చిన్న మార్పులు అంటే ఇక్కడ మనం న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ చేసినట్టు కూడా అనిపించదు. చిన్న చిన్న కరెక్షన్స్, చిన్నపాటి కరెక్షన్స్, కాబట్టి చేసినట్టు కూడా అనిపించదు. ఆ ఉన్న పేరులోనే ఒక కొద్ది చిన్న నేమ్ కరెక్షన్ ఉంటుంది, మరీ ఘోరంగా ఉండదు. సో ఇతను ఏం చేశారంటే, ఈ మన టీవీలో చూసో లేదా ఇంకెవరైనా చెప్పో ఏం చేశారంటే, ఇతను ఇబ్బందులు ఉన్నాడని టీవీలోనో లేదా ఎవరైనా మిత్రుడు చెప్పారో ఏమో తెలియదు కానీ 46 అన్న నెంబర్ని సెల్ నెంబర్గా యూజ్ చేశారు. 46 అన్న సెల్ నెంబరు యూజ్ చేశారు. అంటే 10 నెంబర్లు కూడుకుంటే 46 వచ్చే విధంగా వీళ్ళ సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్నారు. అంటే ఈ నెంబర్ అద్భుతాలు సృష్టిస్తుంది, ప్లస్ కోట్లు సంపాదిస్తుంది అని చెప్పడం అనేది చాలామంది చెప్తున్నారు. నేను దీన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే 46 అనేది నెంబరు అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇస్తుంది. ఎవరికి ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్, అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కావాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాకుండా చెప్పడం ద్వారా వీళ్ళకి తెలియదు కదా, క్లయింట్కి, వీళ్ళు సేల్స్ చేశారు. సరే, ఈ 46 నెంబర్ ఎంతకు తీసుకున్నారు? 8,599 రూపాయలకి వీళ్ళు సిమ్ కొనడం జరిగింది. 8,599 రూపాయలకి సిమ్ కొనడం జరిగింది. అది తీసుకున్న తర్వాత వీళ్ళకి హెల్త్ పరంగా చాలా ప్రాబ్లం వచ్చిందండి. హార్ట్కి సంబంధించిన, నరాలకు సంబంధించినటువంటి డిసీజులు బయటపడ్డాయి. సో తర్వాత అయినా సరే ఆ నెంబర్ని యూజ్ చేస్తున్నారు. రీసెంట్గా నా దగ్గరికి వచ్చారు కదా, తర్వాత ఇవన్నీ నేను చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత ఈ 46ని మీరు అవాయిడ్ చేయండి అన్నాను. అదేంటండి గురుగారు, మీరు 8,000 రూపాయలు పెట్టి నేను సిమ్ కార్డు కొన్నానండి, మీరు అవాయిడ్ చేయమంటున్నారు, ఎట్లా ఏంటి అని పాపం చాలా బాధపడ్డారు. నేను ఒకటే చెప్పాను, సార్ మీ డేట్ ఆఫ్ బర్త్కి 46 నెంబర్ సెట్ కాదు. ఎందుకంటే వారు 6లో పుట్టారు, డెస్టినీ 8లో ఉంది. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. బర్త్ నెంబర్ 6లో ఉన్నారు, డెస్టినీ నెంబర్ 8లో ఉంది. ఈ 2 నెంబర్స్కి, ఈ 2 నెంబర్కి 46 అన్న నెంబరు శత్రు సంఖ్య. సో 6కి పడదు, 8కి పడదు. 6 అంటే శుక్రాచార్యుడు, 8 అంటే శని, 46 అంటే 1 అంటే సూర్యుడు. సూర్యుడికి శనికి పడదు, వాళ్ళిద్దరూ అబ్బా కొడుకులు, తండ్రి కొడుకులు. సూర్యుడికి శుక్రుడికి పడదు, జ్యోతిష్య శాస్త్ర రీత్యా అయినా పడదు, ప్లస్ సంఖ్యాశాస్త్ర రీత్యా అయినా పడదు. ఈ చిన్నపాటి లాజిక్స్ మిస్ అవుతున్నారు. కాబట్టి ఇతను 18వ నెంబరు నామ సంఖ్యలో ఉన్నప్పుడు, ఇతని డేట్ ఆఫ్ బర్త్ 6/8 ఉన్నప్పుడు ఈయనేం చేశారు, 46 అన్న నెంబర్ని యూజ్ చేయటం ద్వారా వీళ్ళు ఇబ్బంది పడ్డారు. అర్థమైందండి? సో మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ 46 అనే నెంబర్ని అవాయిడ్ చేయడం జరిగింది. చాలా బాధపడ్డారు. అయినా సరే తీయండి, నేను చెప్పే నెంబర్ తీసుకోండి అని చెప్పి నేను ఆయనకి 41 అన్న నెంబర్ కానీ 59 అన్న నెంబర్ కానీ తీసుకోండి గురుగారు, పోతే 500 పోతుంది, లేదంటే 1000 రూపాయలు పోతుంది అని చెప్పి ఆయనకి సిమ్ నెంబర్ ఎలా ఉండాలో, ఏ నెంబర్ ఎక్కడ ఉండాలో పూర్తి జాగ్రత్తలు చెప్పి ఆయన నేమ్ కరెక్షన్ చేసి పంపడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. 1 మంత్లో చిన్న హోటల్ పెట్టుకున్నారు, టిఫిన్ సెక్షన్ హోటల్, చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మీ దగ్గరికి రావాలంటే, న్యూమరాలజిస్ట్ దగ్గరికి రావాలంటే ఫీజులు చాలా ఎక్కువ అండి అని అడుగుతున్నారు. నిజమేనండి, న్యూమరాలజిస్ట్ ఫీజులు ఎక్కువ తీసుకుంటారు, కానీ నేను 999 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాను. అతి తక్కువ ఫీజులో తీసుకునేది నేనే.
కాబట్టి నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. అలాగే మీకు దగ్గరలో ఎవరైనా న్యూమరాలజిస్ట్ ఉంటే వాళ్ళని కలవండి. నా దగ్గరికి రావాలని నేనేమి మిమ్మల్ని చెప్పట్లేదండి, అడగను కూడా అడగట్లేదు. సంఖ్యాశాస్త్రం మీద మంచి నమ్మకం ఉంటే కలవండి. చాలామంది ఉన్నారు న్యూమరాలజిస్టులు మీ ఏరియాలో. ఇప్పుడు చాలామంది నేర్చుకొని వస్తున్నారు, వారి గురువును బట్టి నేర్చుకొని వస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏడాస్తున్నాయంటే ఈ 46 నెంబర్ తీసుకోమని అంటున్నారు న్యూమరాలజిస్టులు, కానీ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ బేస్ చెప్పట్లేదు కాబట్టి కాస్త ప్రాబ్లం అవుతుంది. 46 నెంబర్ తీసుకుంటే బాగుంటుంది, సెల్ నెంబరు యూజ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన తప్ప డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నెంబరు వీటి మీద అవగాహన లేక పాపం క్లయింట్స్ ఇబ్బంది పడుతున్నారు. అక్కడే న్యూమరాలజీ అనేది ఫేక్ అవుతుంది. క్లయింట్లు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు అంటే ఈ బేస్ మీద నడవాలి కదా, అందువల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. దయచేసి అపోహలు నమ్మకండి. 46 నెంబర్ మంచిదే, 41, 59 నెంబరు మంచిదే. అన్ని నెంబర్లు మంచివేనండి, చెడ్డ నెంబర్ ఏమి లేదు. సో వాడే విధానం తెలియాలి. కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న శ్రీధర్ అన్న పేరు వాళ్ళు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న న్యూమరేషన్ కలిసి మీ యొక్క సమస్య పరిష్కారం తీసుకోండి. నాకు దగ్గరలో ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న స్క్రీన్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీ డాక్టర్ కాసిం సాహెబ్. నమస్తే.